దేశంలో మన దేశంలాగా కులాలు మతాలు ఇవేమీ ఉండవు. వాడు ఎక్కువ కులం, వీడు తక్కువ కులం, వీడు మా మతం కాదు, వాడు వేరే మతం, ఇవేవి ఉండవు. అది చదువు విషయంలో అయినా సరే, ఉద్యోగం విషయంలో అయినా సరే, ఇంకా అక్కడి చట్టాలైనా సరే అందరికీ సమానంగానే ఉంటాయి. అమెరికా, దీన్ని యుఎస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అర్థం. ఈ అమెరికా మన ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశం. ఈ దేశం మొత్తం దాదాపుగా 9,33,520 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది చైనా కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ చైనా దేశం మొత్తం దాదాపుగా 95 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఈ అమెరికా దేశం మొత్తం దాదాపుగా 9 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ రెండింటి మధ్య దాదాపుగా 3 లక్షల చదరపు కిలోమీటర్ డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ ఈ అమెరికా దేశం మొత్తంలో సుమారుగా 34 కోట్ల మంది జీవిస్తుంటారు. అండ్ ఈ దేశం పాపులేషన్లో కూడా 3వ స్థానంలో ఉంది. ఈ 34 కోట్ల మందిలో మగవారు 49% మంది ఉన్నారు. అంటే దాదాపుగా 16 కోట్ల మంది అని అర్థం. అండ్ ఇందులో ఆడవారు 51% మంది ఉన్నారు. అంటే దాదాపుగా 17 కోట్ల మంది అని అర్థం. సో దీన్ని బట్టి చూస్తే ఈ దేశంలో మగవారి కంటే ఆడవారు ఎక్కువగా ఉన్నారు. ఈ అమెరికా మొత్తంలో దాదాపుగా 78% మంది ఇంగ్లీష్ భాషను మాట్లాడుతుంటారు. ఇంకా మిగిలిన 22% మంది స్పానిష్ ఇంకా ఇతర భాషలను మాట్లాడుతూ ఉంటారు. సో అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అమెరికా దేశం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అండ్ రీసెంట్గా మనం వరల్డ్ టూర్ సిరీస్ స్టార్ట్ చేసామని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మేబీ కొత్తగా చూసే వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ వరల్డ్ టూర్ సిరీస్లో నేను మన వరల్డ్లో ఉండే కొన్ని కంట్రీస్ గురించి నా స్టైల్లో చెప్తాను. లైక్ ఆ కంట్రీ యొక్క కల్చర్ గురించి, ఆ కంట్రీ యొక్క ట్రెడిషన్ గురించి, ఇంకా ఆ కంట్రీ యొక్క హిస్టరీ గురించి, అండ్ ఆ కంట్రీలో మోస్ట్ ఫేమస్ ఫుడ్, ఇంకా మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ గురించి చెప్తాను. అండ్ ఈ వరల్డ్ టూర్ సిరీస్ని నేను చైనా దేశంతో స్టార్ట్ చేశాను. సో ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ పెడతాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయాక వెళ్ళి చూడండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈ అమెరికా దేశానికి 1775 జూలై 4వ సంవత్సరం వచ్చింది. ఈ స్వతంత్రం రావడం వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి సముద్రంలో ప్రయాణిస్తూ మన ఇండియాని వెతుక్కుంటూ వస్తుండగా మధ్యలో దారి తప్పి ఈ అమెరికా దేశానికి చేరాడు. అండ్ దీని తర్వాత అక్కడ కొన్ని కాలనీలను ఏర్పాటు చేసి తన పాలన కొనసాగిస్తూ అక్కడి వాళ్ళను బానిసలుగా చేసి వాళ్ళ రకరకాల పనులను చేస్తుండేవాడు. సో దీంతో అక్కడి ప్రజలు మాకు స్వతంత్రం కావాలని నిర్ణయించుకొని 1775లో అక్కడి అమెరికా ప్రజలు అందరూ ఈ బ్రిటిష్ ప్రభుత్వం మీద యుద్ధాన్ని మొదలుపెట్టారు. అండ్ దీని తర్వాత 1776 జూలై 4న మాది స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నారు. కానీ దీని తర్వాత కూడా ఈ అమెరికన్ ప్రజలకు ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ చివరికి 1783లో ఈ బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధాన్ని ఓడిపోయింది. అండ్ అప్పటి నుంచి ఈ అమెరికాకి అసలైన స్వతంత్రం అనేది వచ్చింది. అండ్ తర్వాత 1789లో జార్జ్ వాషింగ్టన్ అనే వ్యక్తి ఈ అమెరికా దేశం యొక్క మొట్టమొదటి నాయకుడు అయ్యాడు. అండ్ ఈయన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మనకు గాంధీ తాత ఎలానో వీళ్ళకి ఈ జార్జ్ వాషింగ్టన్ అలా. అండ్ ఈ అమెరికా దేశం యొక్క ప్రజల విషయానికి వస్తే వీళ్ళు మెయిన్గా 3 ముఖ్యమైన విలువలను బాగా నమ్ముతూ ఉంటారు. అందులో మొదటిది ఫ్రీడమ్. అంటే వీళ్ళు ఒకరి కాళ్ళ కింద బ్రతకాలని అనుకోరు. అంటే వాళ్ళకి ఒక సపరేట్ ఫ్రీడమ్ ఉండాలని అనుకుంటారు. లైక్ అక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి చాలా ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు. ఎంత ఫ్రీడమ్ అంటే అక్కడి పిల్లలు స్కూల్ ఇంకా కాలేజ్ చదువుకుంటూనే వాళ్ళ ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడి పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, ఇంట్లో వాళ్ళపై ఆధారపడొద్దని అనుకుంటూ ఉంటారు. అండ్ అదే మన ఇండియాలో ఎలా ఉంటుందో తెలుసా? నేను కొంతమంది గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే నాకు ఐఫోన్ కావాలి, నాకు బైక్లు కావాలని ఇంట్లో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళకి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మన ఇంట్లో వాళ్ళు మనకు 3 పూటల కడుపు నింపడానికి చాలా కష్టపడుతూ ఉంటారు బ్రో. పైగా ఇంకా అప్పులని, పండగలకి కొత్త బట్టలు కొనాలని ఇంకా చాలా ఉంటూ ఉంటాయి. మీరు అవన్నీ అర్థం చేసుకుని ఇంకా వాళ్ళకి మీరు సాయం చేయాలి. కానీ మీరే ఇంకా నాకు ఐఫోన్ కావాలి, బైక్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నీకు అంతగా కొనుక్కోవాలని ఉంటే నీ సొంత డబ్బులతో కొనుక్కో. అంతేకాని అది కావాలి, ఇది కావాలని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ ఈక్వాలిటీ. ఈ దేశంలో అందరూ సమానమని నమ్ముతూ ఉంటారు. ఒకనొక టైంలో నల్లవారు తెల్లవారు అని ఉండేది, కానీ ఇప్పుడు అవేమీ లేవు. అందరూ సమానమే. ఈ దేశంలో మన దేశంలాగా కులాలు మతాలు ఇవేమీ ఉండవు. వాడు ఎక్కువ కులం, వీడు తక్కువ కులం, వీడు మా మతం కాదు, వాడు వేరే మతం, ఇవేవి ఉండవు. అది చదువు విషయంలో అయినా సరే, ఉద్యోగం విషయంలో అయినా సరే, ఇంకా అక్కడి చట్టాలైనా సరే అందరికీ సమానంగానే ఉంటాయి. ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా ఏమీ ఉండవు. ఈ దేశం యొక్క ఈక్వాలిటీ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? సపోజ్ మీరు అక్కడ ఒక అమ్మాయిని లవ్ చేశారనుకోండి. అండ్ అమ్మాయి అంటే మీకు చాలా ఇష్టం, అండ్ అమ్మాయికి కూడా మీరంటే చాలా ఇష్టం. సో మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్తే వాళ్ళు నీది ఏ కులం, నీది ఏ మతం అని ఏమి అడగరు. కానీ వాళ్ళు ఒక్కటే బాగా అడుగుతారు. అదేంటంటే నువ్వేం జాబ్ చేస్తున్నావు, నీ శాలరీ ఎంత.
ఎందుకంటే వాళ్ళు అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా పెంచుతారు కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా అంతే హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. అంతెందుకు ఆ ప్లేస్లో నువ్వున్నా నేనున్నా మన ఇంటి ఆడపిల్ల మన ఇంట్లో ఎంత సంతోషంగా ఉందో పెళ్ళంతకి వేరే ఇంట్లో కూడా అంత సంతోషంగా ఉండాలని అనుకుంటాం. సో ఒకవేళ నీకు మంచి జాబ్ మంచి శాలరీ ఉండి అమ్మాయికి నువ్వు ఇష్టమైతే నీకు కళ్ళు మూసుకొని అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు అంతే. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. అండ్ నెక్స్ట్ హార్డ్ వర్క్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అంటే నువ్వు కష్టపడి పని చేస్తే నువ్వు ఏదైనా సాధించగలవు. అండ్ ఈ నమ్మకాన్ని అక్కడ వాళ్ళు చాలా బాగా నమ్ముతూ ఉంటారు. అండ్ దీనివల్లనే వాళ్ళ దేశం ఇప్పుడు మన ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీగా ఉంది. అటు టెక్నాలజీ పరంగా, ఇటు ఎకానమీ పరంగా, ఇంకా బిజినెస్ పరంగా అండ్ మూవీ ఇండస్ట్రీ పరంగా వీటి అన్నిటిలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అంతెందుకు మన చంద్రుని పైన మొట్టమొదటి కాలు పెట్టిన వ్యక్తి కూడా అమెరికాకి చెందినవాడే. ఆయన ఎవరో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వారికి చెప్తున్నాను. మన చంద్రుని పైన మొట్టమొదటి కాలు పెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అండ్ ఇప్పుడు మీలో చాలామంది అనుకోవచ్చు, ఏంటి ఇప్పుడు రీసెంట్గా మనకి అమెరికాకి టారిఫ్ మీద గొడవలు అవుతుంటే నువ్వేమి ఇప్పుడు మన దేశాన్ని పొగడాల్సింది పోయి అమెరికాని పొగుడుతున్నావు అని అనొచ్చు. మీ అందరికి ఒక నిజం చెప్పనా, ఆ దేశం గురించి ట్రంప్ ఒక్కడే నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు తప్ప ఆ దేశంలోని ప్రజలు మన దేశం గురించి నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ దేశం ఆ పొజిషన్ ఉండడానికి మన ఇండియన్స్ కూడా కారణమని. అంతెందుకు అక్కడ ఉన్న మన ఇండియన్సే ఆ దేశం యొక్క పెద్ద పెద్ద కంపెనీ యొక్క సీఈఓలు కూడా. లైక్ గూగుల్ సేవ్ ఎవరు, మన ఇండియాకి చెందిన వ్యక్తి సుందర్ పిచై. అండ్ ఇంకా అక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క సీఈఓ ఎవరు, మన ఇండియాకి చెందిన వ్యక్తే సత్య నదెల్లా. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు కానీ నాకు వాళ్ళ పేర్లు గుర్తులేవు. సో ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఇంకా చాలామంది ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈ దేశంలోని మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇంకా మోస్ట్ ఫేమస్ ఫుడ్ విషయానికి వస్తే ఈ దేశంలో మోస్ట్ ఫేమస్ ప్లేస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇది అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉంది. అండ్ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క పొడవు దాదాపుగా 305 అడుగులు ఉంటుంది. అండ్ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ సిటీలోని లిబర్టీ ఐలాండ్లో ఉంటుంది. లైక్ ఎలా అంటే మన హైదరాబాద్లో బుద్ధుని విగ్రహం ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని 1886లో ఫ్రాన్స్ దేశం అమెరికాకు గిఫ్ట్గా ఇచ్చింది. అండ్ దీన్ని అక్కడ నిర్మించడానికి దాదాపుగా 9 సంవత్సరాలు టైం పట్టిందంట. అండ్ ఈ కంట్రీ యొక్క మోస్ట్ ఫేమస్ ఫుడ్ హ్యాంబర్గర్. ఇది అమెరికాలో చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే మనకి ఇక్కడ బిర్యానీ, పానీపూరి, సమోసా ఎలానో వాళ్ళకి ఈ హ్యాంబర్గర్ అలా. ఈ హ్యాంబర్గర్ జర్మనీ దేశంలోని హ్యాంబర్గ్ అనే నగరం నుంచి వచ్చింది. ఈ హ్యాంబర్గర్ని అమెరికాలో మొట్టమొదటిగా 19వ శతాబ్దంలో లోయిస్ లెసన్ అనే వ్యక్తి తయారు చేశాడు. అండ్ ఇప్పుడు మీరు ఈ నార్మల్ బర్గర్ ఈ హ్యాంబర్గర్ రెండు సేమ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసారని అడగదు. ఎందుకంటే మనం నార్మల్గా తినే బర్గర్ని చికెన్తో తయారు చేస్తారు అండ్ ఈ హ్యాంబర్గర్ని బీఫ్తో తయారు చేస్తారు. అండ్ ఈ రెండు బర్గర్ల మధ్య ఉన్న తేడా గురించి మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కెనడా దేశం గురించి తెలుసుకోబోతున్నాం. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు బాయ్, జై హింద్.